మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పర్యవేక్షించారు. 3,500 కోట్లతో జరుగుతున్న హైవే పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా మున్నేరుపై హై లెవెల్ బ్రిడ్జ్, రైల్వే ఫ్లైఓవర్, ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరినట్టుగా మంత్రి తుమ్మల చెప్పారు. ముందు ఎగ్జిట్ చూపించండి. ఎవరున్నారు? మనం ఖమ్మం దిగడానికి మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడానికి మనం అటు నుంచి దేవరపల్లి నుంచి వస్తే దిగితే దిగి మళ్ళీ యూటర్న్ ఇది 2 సెట్లు 3 సరే దిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టౌన్కి ఎంటర్ కావాలంటే కలెక్టర్ గారు కాదు కంప్లీటింగ్ సో ఇందులో ఇష్యూ మనకి మున్నేరు వాటర్ అయిపోయిన తర్వాత మనకు 5th జనవరి కల్లా ఈఎస్టీ లైన్ అయిపోతుంది సార్. ఒక 10 days పడుతుంది మనకి హైవే వర్క్ కంప్లీట్. సైమల్టేనియస్గా ఉండాలి. జనవరి 15th కల్లా నీకు వన్ సైడ్ ఇది అయిపోవాలి. ఎగ్జిట్ దగ్గర పడుతుంది. రైలు వెళ్ళి ఇంకా పెట్టండి. ఈ కొండ వల్ల దీని వల్ల మళ్ళీ ఎవరు ఇక్కడ ఇదయ్యి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి ధంసలాపురం మొత్తం ముంచేస్తాం. మనం ఈ పక్క కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయాలి. स्टाफ ले जाना हो गया. ఈరోజు ఖమ్మం దేవరపల్లి రోడ్డు ముఖ్యంగా మునేరు మీద బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా ధంసలాపురం దగ్గర
కొత్తగా శాంక్షన్ చేసినటువంటి ఎగ్జిట్ నిర్మాణం, అదేవిధంగా రైల్వే లైన్ మీద ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ఫ్లైఓవర్, ఈ 3 కార్యక్రమాలు వివిధ కారణాల వల్ల మధ్యకాలంలో నత్తనడక నడుస్తున్నాయి. వర్షాల వల్ల మునేరు వరదల మూలంగా ఇక్కడ పని ఆగిపోయింది. రెండోది కొత్త ఎగ్జిట్ శాంక్షన్ అయ్యి దాని డిజైన్ ప్రకారంగానే రైల్వే వాళ్ళు మేము బ్రిడ్జికి నిర్మాణం చేయాలి, దాని డిజైన్ రావాలని చెప్పి వాళ్ళు కూడా కొద్ది రోజులు డిజైన్ ఇవ్వలేదు. ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఈ యొక్క ఎగ్జిట్కి కావాల్సినటువంటి ల్యాండ్ కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని అడిగి క్లియర్ చేశారు. ఎగ్జిట్ కానీ మునేరు బ్రిడ్జి, అదేవిధంగా రైల్వే బ్రిడ్జి ఏజెన్సీ చెప్పేది ఈ నెల జనవరి 20 కల్లా పూర్తి చేస్తామని. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఇమీడియట్గా టెండర్ కాల్ఫర్ చేసి టోలు మీరు ప్రయాణికులకు సౌకర్యం కల్పించమని చెప్పి అడుగుతున్నాం. హై టెన్షన్ లైన్స్ కూడా పని అవుతుంది. అవి కూడా మీరు కొద్దిమూరు దగ్గర రైతులతో కొద్దిగా ఇబ్బంది వచ్చినా కూడా కన్వీన్ చేసి వాళ్ళకి కంపెన్సేషన్ కూడా రీజనబుల్ కంపెన్సేషన్ ఇచ్చి రైల్వే హై టెన్షన్ లైన్స్ కూడా మార్పు జరిగిపోతుంది. ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ సంక్రాంతి జనవరి 15 కల్లా ఇది 1 సైడ్ ట్రాఫిక్, రైల్వేది కూడా 1 సైడ్ డైరెక్షన్ అయిపోతుంది. ఎగ్జిట్లో దిగేదానికి ఎక్కేదానికి రైల్వే వాళ్ళకి కోఆర్డినేషన్ జరగాలి. రైల్వే వాళ్ళు పెంచుకుంటూ పోయిన కొందికి వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, రిటైనింగ్ వాళ్ళు రైట్ సైడ్. ఇవన్నీ కూడా జనవరి 20th అని చెప్పి కలెక్టర్ గారికి వాళ్ళు డేట్స్ ఇవ్వడం జరిగింది ఏజెన్సీ. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఇమీడియట్గా టెండర్స్ కూడా ఇదే టయానికి ఫైనల్ చేసి, ఇంకెక్కడైనా ఆంధ్ర ఏరియాలో కొద్దిగా పెండింగ్ ఉన్నా అప్ టు జంగారెడ్డిగూడెం క్లియర్గా ఉంది కాబట్టి మీరు వెహికల్స్ పర్మిట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. నేను కూడా కేంద్రంతో మాట్లాడి ఆర్ఓతో మాట్లాడి ఈ పనులు కంప్లీట్ అయ్యే రోజుకి టెండర్ ప్రాసెస్ కూడా లేదు, వీళ్ళు కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము టెండర్లు పిలుస్తాం, మళ్ళీ అదొక 1 నెల రోజులు పట్టుద్ది అంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది. సైమల్టేనియస్గా టెండర్లు కూడా పిలవమనేది నా కోరిక. కాబట్టి 3,500 కోట్లతోటి నిర్మాణం జరుగుతున్నటువంటి ఖమ్మం దేవరపల్లి రోడ్డు రేపు కొత్త సంవత్సరంలో ప్రారంభోత్సవం రావటం, దీనికోసం ప్రయత్నం చేసిన నాకు, దీని మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కళ్ళకి సంతోషదాయకంగా ఉంటుంది. రాజమండ్రి 1.5 గంటలో వెళ్ళే అవకాశం ఖమ్మం ప్రజలకి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి. రేపు భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఎవరు కూడా ఇక విజయవాడ పోయే పని లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఎగ్జిట్, తిరువూరు వాళ్ళు తిరువూరు, నూజివేడు నూజివేడు, జంగారెడ్డి ఏలూరు వాళ్ళు ఏలూరు, రాజమండ్రి వాళ్ళు రాజమండ్రి, అందరికీ సౌకర్యం ఉంటుంది. ఇది ఇరు రాష్ట్రాలకే కాదు, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గం. ఆ రోజు శాంక్షన్ తీసుకొని పనులు మొదలుపెట్టి ఈరోజు కంప్లీట్ అవుతున్న సందర్భంలో నాకు సంతోషంగా ఉంది. కాబట్టి దీన్ని ఏజెన్సీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏది అవసరం వచ్చినా జనవరిలో ఇది కంప్లీట్ చేయాలని చెప్పి నా ప్రార్థన. ప్రధానంగా ఇక్కడ హై టెన్షన్, అదేవిధంగా కోదాడ రోడ్లో కూడా ఒక హై టెన్షన్ అనేది సమస్యగా ఉండిపోతుంది. గోదావరిలో ఉంటే ట్రాఫిక్ ఎట్టదు లేక దాన్ని